అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించారు అధికారుల బృందం. తెలంగాణలో అమలవుతున్న పథకమే ఏపీకి సరిపోతుందంటూ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ నివేదిక కూడా సిద్ధం చేశారు అధికారులు. పథకం ప్రకారం ఆ పథకం ప్రకారం ఈ పథకం అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది సర్కార్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత రివ్యూ చేయబోతోంది. రివ్యూ చేసిన తర్వాత ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రయాణంపై ఆ కసరత్తును వేగవంతం చేసి అమలులోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే అధికారుల బృందం పర్యటించింది. సాధ్యాలేంటి, లాభ నష్టాలేంటి, ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు కావచ్చు, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు కాస్త ఆక్యుపెన్సీ పెరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకా బస్సులు కావాల్సి వస్తుందా, ఏ రూట్లో ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, రద్దీగా ఉండే ప్రయాణాలకు సంబంధించి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఏ ప్రదేశాలను ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఇబ్బందులు తప్పకుండా. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కావచ్చు, కొన్ని చోట్ల రద్దీగా ఉన్న సందర్భాల్లో మెట్రోకి సంబంధించి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఒకవేళ రద్దీ కనుక పెరిగితే అక్కడ ప్రజలకు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి, వాళ్ళకి ఇబ్బందులు, మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఒకవేళ సమస్య తలెత్తితే వాటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ సర్కార్ మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది. ఇన్ఫాక్ట్ ఇటు ఢిల్లీలో కూడా ఈ పథకం ఉంది. అయినప్పటికీ ఇటు సౌత్కి సంబంధించి, దక్షిణాదికి సంబంధించి కర్ణాటక, ఆ తర్వాత అక్కడ సక్సెస్ అయింది. అక్కడ క్లిక్ అవడంతో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఇది మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం చేసింది. ఫ్రీ బస్ అనేది మేనిఫెస్టోలో చేర్చింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి మొట్టమొదటిగా దీన్ని ప్రవేశపెట్టాలంటూ కూడా భావిస్తున్న తరుణం. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించారు ఇప్పటికే అధికారుల బృందం. తెలంగాణలో అమలవుతున్న పథకమే ఏపీకి సరిపోతుందంటూ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ నివేదిక కూడా సిద్ధం చేశారు అధికారులు. మరి పథకం అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత రివ్యూ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి రాబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బహుశా మీరు కనుక చెబితే ఒక ఐడియా క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు కర్ణాటకలో ఇంప్లిమెంట్ అయింది, తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది, ఎప్పుడెప్పుడు మాకు ఇంప్లిమెంట్ అవుతుందంటూ కూడా ఎదురు చూస్తున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. సో ఇటు ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది అక్కడ? ఇంప్లిమెంటేషన్ డేటు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఫ్రీ బస్ అనేది చాలా కీలక హామీ. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు అటు తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో పర్యటించి అక్కడ ఉచిత బస్సు విధానాన్ని పైన ఒక అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఏ విధానం తెలంగాణలోని అదేవిధంగా కర్ణాటకలో అమలవుతున్న ఏ విధానాన్ని తీసుకుంటే బాగుంటుందని అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ విధానమే బాగుంటుందని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో, ఆంధ్రాలో ఒక కామన్గా ఉన్నటువంటి బస్ సర్వీసులు అక్కడ పలు వెలుగులు ఉన్నాయి, ఇక్కడ పలు వెలుగులు ఉన్నాయి, అక్కడ అల్ట్రా పలు వెలుగులు, ఇక్కడ అల్ట్రా పలు వెలుగులు ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అదే విధానాన్ని తెలంగాణ అమలు చేస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక అధ్యయనం కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్నటి వరకు అంటే 2022 వరకు 13 జిల్లాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు జిల్లా పరిధి, కొత్త జిల్లాల పరిధి ప్రకటించాలి, లేకపోతే పాత జిల్లాల ప్రాతిపదికన ఉచిత బస్సు సర్వీస్ ప్రకటించాలి, లేకపోతే స్టేట్ మొత్తం దీన్ని ఇంప్లిమెంటేషన్ వర్తించేలాగా చేయాలని దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత బడ్జెట్తో కూడుకున్న అంశం, రెండోది మహిళలకు సంబంధించిన అంశం. కానీ కొంత కసరత్తు చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా, బస్సు టికెట్ల ద్వారా 500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ప్రతి నెల. అయితే ఇప్పుడు ఆ 500 కోట్లకు సంబంధించి చూస్తే కనుక 500 కోట్లు, దాంట్లో 125 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లిస్తుంది.
ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా ప్రతి నెల 200 కోట్ల రూపాయలు అదనంగా రీఎంబర్స్ అవుతూ ఉంటుందనేది ఒక అంచనా వచ్చారు. కాబట్టి ఇప్పుడు 125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి 125 కోట్లతో పాటు అదనంగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి 75 కోట్లు ఇస్తే సరిపోతున్న ఒక అంచనాకి వచ్చారు. అంతేకాదు తెలంగాణలో ఏంటంటే ఉచిత బస్సు సర్వీస్ ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. 0 ఛార్జీ పేరుతో ఒక టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్ కొట్టడం ద్వారా రోజుకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఏ బస్సులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, దాని ద్వారా నెలకు ఎంత ప్రభుత్వం ఆర్టీసీకి రీఎంబర్స్ చేయాల్సి ఉంటుందనే ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి మహిళకి 0 టికెట్ కొడతారు. ఆ టికెట్లన్నిటి కూడా కౌంట్ చేసుకుని ప్రతి నెల ఎంత చెల్లించాలనే దానిపైన ఒక నిర్ణయం ఉంచే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధానాన్ని కూడా 0 టికెట్ ఛార్జ్ విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా సిద్ధం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆ నిరసన తగ్గించడానికి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాళ్ళకి ఏ విధంగా ఆల్టర్నేటివ్ చేస్తే బాగుంటుందని ఒక అధ్యయనం కూడా చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. 2019 నుంచి 24 వరకు ఆటో డ్రైవర్కి ఒక ప్రత్యేక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని ఇప్పుడు కూడా టీడీపీ అమలు చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఏదైనా ఆల్టర్నేటివ్గా పెన్షన్ లాంటిది ఏమైనా ఇస్తుందా, ఇలాంటి అనేక అంశాలు చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వీక్ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సర్వీస్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధ్యయనం అయితే ముగిసింది. తెలంగాణ తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలి, 0 టికెట్ ఛార్జీని కూడా కొట్టాలని నిర్ణయించుకున్నారు. నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆర్టీసీకి రీఎంబర్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే పరిధి మాత్రం ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లానా, లేకపోతే కొత్త జిల్లాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా సర్వీస్ ఇవ్వాలనే దానిపైన ఆ నిబంధన మీద కసరత్తు చేస్తున్నారు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని సాధ్యమైన త్వరగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఉచిత బస్సు సర్వీస్తో పాటు నెలకి 1,500 రూపాయలు, 18 సంవత్సరాల ప్రతి మహిళకి 1,500 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఈ 3 స్కీమ్స్ని సాధ్యమైన త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వాటికి సంబంధించిన అధ్యయనానికి అటు అధికారులు కూడా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. మరోవైపు పెన్షన్ సంబంధించిన అంశాన్ని కూడా వచ్చే నెల నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రధాన హామీల్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నిధుల సమీకరణ మీద కూడా దృష్టి పెట్టాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించారు అధికారుల బృందం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే అమలవుతోంది ఈ పథకం. ఏపీకి కూడా ఇటువంటి పథకమే సరిపోతుందంటూ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ నివేదిక కూడా సిద్ధం చేశారు అధికారులు. పథకం అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత రివ్యూ చేయబోతోంది. రివ్యూ చేసిన వెంటనే మహిళలకు సంబంధించి పథకాల మీద త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి, త్వరగా అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.